ఎస్సీ వర్గీకరణ, వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ విషయంలో మా వల్లే జరిగింది, ఒకప్పుడు నేనే దీని మీద పెట్టాను, ఇప్పుడు కూడా నేనే నా ప్రభుత్వ హయాంలో జరిగిందని బాబు గారు చెప్పుకుంటున్నారు. కానీ ఎస్సీ వర్గీకరణలో ఎస్సీల్లో చిచ్చు పెడుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షం రేజ్ చేస్తున్న పాయింట్. ఇక్కడ విషయం ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక జిల్లాకు ఒక యూనిట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ నేను మొన్న కూడా రేజ్ చేశాను. రాష్ట్రం ఒక యూనిట్ ఓకే, కానీ 2026లో జిల్లాకు యూనిట్గా చేస్తాము అని చెప్పి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా తీర్మానం చేసేసి ఒక గందరగోళంలో పడేశారు చంద్రబాబు నాయుడు గారు అనే పాయింట్ మాజీ మంత్రి వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ రేజ్ చేశారు. ఎస్సీ సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వర్గీకరణ చట్టం చేయాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు అని మండిపడ్డారు. చట్టం చేయడానికి ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేసి దానిపైన అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి అవసరమైతే మార్పులు చేసి ఆమోదించి గవర్నర్కి పంపుతారు. గవర్నర్ దానిని ఆమోదించడమో లేక కేంద్రానికి పంపడమో జరుగుతుంది. కానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా ఎంత పెద్ద అంశాన్ని ఆఖరి రోజు లఘు చర్చకు పెట్టడం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనడానికి నిదర్శనం. ఇన్ని రోజులు సమావేశాలు జరిగిన ఆర్డినెన్స్ తేవడం ఏంటి అని నిలదీశారు. ఆర్డినెన్స్ తాత్కాలిక వెసులుబాటేనని తెలిపారు. వర్గీకరణ అంశాన్ని ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం ఇక్కడే బయటపడిందని, దీనివల్ల ఏ రకంగానూ ఎస్సీలకు న్యాయం జరగదు అని ఈయన ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈ జిల్లాకు ఒక యూనిట్ చేస్తాం, అది కూడా 2026 అని ఎందుకన్నారంటే జనగణన తర్వాత చేస్తాం అన్నారు. మరి అప్పటి వరకు ఈ వర్గీకరణ అంశం పెండింగ్లో ఉన్నట్టే.